మీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను. వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేయండి. వాక్యమయున దేవుడవు తండ్రి, ప్రతి వారి జీవితాలలో కార్యము చేయును గాక అని పలుకుతూ, మీకు మాత్రమే మహిమ కలుగును గాక అని పలుకుతూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక 7 సార్లు హల్లెలూయా చెప్దాం. యేసు రక్తమే జయమని 7 సార్లు చెప్పండి. గట్టిగా చెప్పాలా, గట్టి చెప్పాలా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైనా స్వాస్యం ఉన్నదని ఎరిగి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే స్థిరమైనది. ఏందంట? స్థిరమైనది. స్థిరమైనది అని అంటే అర్థం ఏంది? ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళకు కూడా తెలుసు. స్థిరమైనది అంటే అర్థం ఏంది? ఎప్పటికీ నిలిచి ఉండేది. మన ఆలోచనలు కానీ, మన ఇల్లు కానీ ఇప్పుడు ఉందనుకోండి, ఈ మందిరం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. స్థిరమైనది. తీసి పక్కకు పోదు. కొన్ని రోజులు ఇక్కడ పెట్టి, కొన్ని రోజులు అక్కడ పెట్టి, కొన్ని రోజులు అక్కడ పెట్టి ఉండదు. ఇది స్థిరమైనది, ఎప్పటికీ నిలిచి ఉండేది. అయితే ప్రభు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటుంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఆయన రాకడ సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి, యేసుక్రీస్తు ప్రభు రాకడకు సూచనలు అన్నీ కూడా మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అకస్మాత్తుగా మనుషులు చనిపోతూ ఉన్నారు. రోగాలు వస్తూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ కూడా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీ వస్తుంది. ఏఐ టెక్నాలజీ, ఆ కంప్యూటరే నీతో మాట్లాడినట్టు. ఇంకా మనుషుల పని తక్కువైపోయి కంప్యూటర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏఐ టెక్నాలజీ. ఇప్పుడు ఎప్పుడైతే ఈ టెక్నాలజీలు ఇవన్నీ వస్తూ ఉంటాయో, దేవుని రాకడకు సమీపంగా ఉందని మనం అందరం గుర్తెరగాలి. దేవుని రాకడ సమీపంగా ఉందని గుర్తెరగాలి. టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా, ఈ టెక్నాలజీ వైపు మనం పరిగెత్తుదామని ఆలోచన చేయకూడదు. టెక్నాలజీ వస్తుంది కదా, ఈ టెక్నాలజీ వైపు మన పిల్లలను పరిగెత్తిద్దాము, మన పిల్లల భవిష్యత్తు ఈ టెక్నాలజీ వైపు లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారని మనం పరిగెత్తకూడదు. మనం ఒకటి గ్రహించాలా, ఏంటంటే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఏలబోతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దుష్టుని, ఆ క్రీస్తు విరోధి రాకడకు సమీపమై ఉన్నది. ఆ క్రీస్తు విరోధి రాకడకు ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. ఆల్రెడీ క్రీస్తు విరోధి ఈ భూమి మీద ఉన్నాడు. నా మాటలు వినాలా మీరు జాగ్రత్తగా. ఆల్రెడీ క్రీస్తు విరోధి నాలాకనే భూమి మీద ఉన్నాడు. వాడు కూడా రోజు తింటున్నాడు, పెరుగుతున్నాడు, రావాల్సిన టైం కొరకు వెయిట్ చేస్తున్నాడు. వస్తాడు, బయటికి వస్తాడు, రావాలా. ఆమేన్, హల్లెలూయా. వాడు వస్తాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నీవు నేను ఆత్మీయతలో ఎలా ఉన్నాం? ఆత్మీయతలో ఎలా ఉన్నాం? నీవు నేను స్థిరమైన వారిగా ఉంటూ ఉన్నామా? స్థిరమైన వారిగా ఉంటూ ఉన్నామా లేదా? ఉదాహరణకు మనం గమనిస్తే, ఉదయం లేచిన కానుంచి రాత్రి పండుకునేంత వరకు ఏవేవో ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి. ఒక స్థిరత్వం ఉండదు. కొంతమంది కాలుగాలిన పిల్లలాగా తిరుగుతూనే ఉంటారు. కొంచెంసేపు ఈడ ఉంటారు, కొంచెంసేపు ఆడ ఉంటారు. అప్పుడే పోతే వాడికి పోతే ఇప్పుడే వస్తాయి, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అక్కడికి పోతుంటారు. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సెలూన్ షాప్, హెయిర్ స్టైల్ వాళ్ళ ఒక తమ్ముడు ఉన్నాడు. ఈడ కూర్చుని తింటాడు. ఈడ కూర్చొని ఇట్లా మళ్ళీ ఇట్లా చూసేటానికి ఆడపోయింటాడు, ఇట్లా మళ్ళీ ఇట్లా చూసేటానికి ఆడొచ్చింటాడు.
ఏరా అట్లా తిరుగుతున్నావు అంటే తిరుగుతున్నానంటే స్థిరం ఉండదు. విశ్వాసులైన క్రీస్తు యేసుని నమ్ముకున్న నా జీవితములో పరిశుద్ధాత్ముడు కోరుకుంటుంది ఏంటంటే స్థిరత్వం. అంటే ఒకటే దగ్గర నిలిచి ఉండడం. ఆమేన్ హల్లెలూయా. ఒకే మాట మీద నిలిచి ఉండడం. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది మాటలు మారుస్తుంటారు. ఇప్పుడు రాజకీయవేత్తలు ఉంటారు, కొంతమంది మాటలు మారుస్తుంటారు. అట్లా ఇప్పుడు విశ్వాసులు కూడా తయారైన రాజకీయవేత్తలు, పెద్ద రాజకీయవేత్తలు అయిన విశ్వాసులు మాటలు మారుస్తుంటారు. మాటలు మార్చకూడదు, అది స్థిరత్వం కాదు. ఒకటే మాట మీద నిలబడాల. ఇంట్లో అంటారు భార్యాభర్తలు, భర్త అంటాడు, అమ్మ పలానా దగ్గరికి, భార్య అంటది, మా ఇంటికి దొరకపోతావా, ఫంక్షన్ ఉందంటే, సరే పోదాంలే, రేపు పోదాంలే అని అంటాడు. మళ్ళీ రేపు పొద్దున తయారవుతున్నప్పుడు, ఎక్కడ పోతున్నావు, ఇంటికి పోదామన్నావు కదా, ఎప్పుడు చెప్తే నేను మాట మారుస్తున్నావు అన్నట్టు మాట మారుస్తుంటారు. అట్లా కాదు, అట్లా ఉండకూడదు. ఒకే మాట మీద స్థిరంగా ఉండాలా, ఒకే స్థితిలో మనం స్థిరంగా ఉండాలా. మన ఆత్మీయ జీవితము కూడా క్రీస్తు యేసు అనే బండ మీద స్థిరముగా ఉండాలా. ఆమేన్ హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొంతమంది విశ్వాసులతో అంటూ ఉన్నాడు. కొంతమంది విశ్వాస జీవితం యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన కొంతమంది వ్యక్తులతో అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ఆఖరికి మీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఉన్నారు కదా, ఆఖరికి మీ ఆస్తులు పోతూ ఉంటే కూడా లెక్క చేయకుండా ఉన్నారు కదా, ఎంతోమంది మిమ్మల్ని హింసించినారు కదా, ఎంతోమంది మిమ్మల్ని అవమానపరిచినారు కదా, అయినా కూడా ఇవన్నీ కూడా లెక్క చేయకుండా మీరు ఉన్నారు. దేనికోసము తెలుసా? ఇదిగో ఒక మహాపట్టణం ఉంది, ఆ స్థిరమైనది స్వాస్యమై ఉన్నది ఒక పట్టణము గురించి మీరు ఆఖరికి ఉన్నదంతా తీసేసుకుంటున్నారే, అమ్మేసుకుంటున్నారే, కోల్పోతున్నారే అని అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు. ఈ భూమి మనకు స్థిరము కాదు. ఈ భూమి మీద నీవు నేను ఉంటూ ఉన్న గృహాలు స్థిరము కాదు. నీవు నేను నిద్రిస్తున్న ఆ పడకలు స్థిరము కాదు. మీరు నేను వేసుకున్న ఈ వస్త్రాలు స్థిరము కాదు. ప్రయాణము చేస్తున్న వాహనాలు స్థిరము కాదు. చేస్తూ ఉన్న ఉద్యోగాలు స్థిరము కాదు. అయితే ఏమి స్థిరమైనది? చదువుదాం అదే మాట మరొకసారి. 10:31-34. మీకు మరి శ్రేష్టమైనదనియు స్థిరమైనదియునైనా అమ్మా మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటారు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నేను వచ్చినా అనుకో, వచ్చి పలానా జకరైనా దగ్గరికి వచ్చి, జకరైనా కొంచెం నీది 10 లక్షలు వచ్చినాయి కదా, 1 లక్ష ఇస్తావా, మందిరం కట్టుకుంటా అంటే ఏమంటారు, సార్ నాకే అప్పులు అయిపోయినాయి సార్. సుధాకర్ అన్న మీ ఇల్లు ఉంది కదా, 2 అపార్ట్మెంట్లు, పైన మందిరం కడదాం, ఇస్తావా అని. సార్ కోల్పోము అంటే ఆయనని కాదు, కానీ నేను కూడా నన్ను వచ్చి అడిగినప్పుడు నేను కూడా నా వ్యాను అమ్ముకొని ఏదైనా చేయడానికి ఇస్తావా అని అడిగినారనుకో, ఉండేది ఒకటేరా నాయన, మా విశ్వాసం తీసుకురావాలా, భాగ్యమ్మ తల్లిని తీసుకురావాలా, ఆమె తయారైనంత వరకు వ్యాన్ ఉండాలా, ఆమె అంత స్నానం చేసేంత వరకు వ్యాన్ ఉండాలా, లేకపోతే ఎట్టవుతుంది అన్నట్టు. అవునా కదా ఇయ్యలేము ఎవరం. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, విశ్వాసులు చేస్తున్నారంట, ఇదిగో సమస్తము కోల్పోయినారంట. ఎందుకోసము? ఒక స్థిరమైన పట్టణం ఉంది, ఆ పట్టణము, ఆ స్థిరమైన స్థానంలో నేను కూడా ఉండాలి. కాబట్టి ఈ అస్థిరమైనటివి నాకు అవసరం లేదు, ఈ స్థిరము లేనేటివి నాకు అవసరం లేదు, ఈ అస్థిరమైనటి వాటి కొరకు నేను ప్రయాసపడను, ఆ స్థిరమైన దాని కొరకు నేను వెళ్తాను, ఆ స్థిరమైన పట్టణంలో నేను ఉంటాను, ఆ స్థిరమైన పట్టణము కొరకు నేను పిడిగుత్తులు గుద్దించుకుంటాను, నేను అవమానపరచబడతాను, నేను హేళనపరచబడతాను, నేను నరకబడతాను, చంపబడతాను. ఆమేన్ హల్లెలూయా. మరి ఇలాంటి స్థితి నీలో నాలో ఉందా? ఇలాంటి స్థితి నీలో నాలో ఉందా? 10:30కి స్టార్ట్ అయ్యి 1:30కు ముగించి 1:30 నుంచి 2 గంటల వరకు మీకు మంచి భోజనం పెట్టి ప్రయాసపడి పొద్దున లేచి, రాత్రి సాంబార్ కూరగాయలు నేను తెచ్చి, పొద్దున లేచి పాస్టరమ్మ పప్పు కుక్కర్లు వేసి రుబ్బి అవి చేసి ఇవి చేసి చెప్తే లేట్ అవుతుంది. ఏమవుతుంది?
లేటు. ఏమి లేటు? నువ్వు వచ్చి ఒక గంట పెట్టినావా? ఒక స్టవ్ వెలిగించడానికి అది స్టవ్ వెలిగించినావా? దేవుని సన్నిధానంలో 3 గంటలు కూర్చోవడానికే మనకు స్థిరము లేకపోతే ఆ పరలోక రాజ్యం అనే స్థిరం కలిగిన పటం మీద మనం ఉంటామా? పట్టణంలో ఉంటామా? లేట్ అవుతుంది. లేటు చేస్తాడు. లేటు. ఏం లేటు? ఏమి లేటు? ఆడ డబ్బల కాడ కూర్చొని, ఆడ ఇండ్ల కాడ కూర్చొని, ఆడ ముచ్చట్ల కాడ కూర్చొని గంటలు గంటలు ముచ్చట్లు పెడతావు. ఒక సీరియల్ ఇంటి ముందర ఇంట్లో సినిమా ముందర కూర్చుంటే గంట వరకు లేయవు. కూర్చున్న కాన్నే గంట వరకు లేయవు. సీరియల్ వస్తుంటే 1.5 గంటల వరకు ఆ సీరియల్ అయిపోయేంత వరకు లేయవు. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఇతరులకు ఫోన్ చేసి మళ్ళీ డిస్కషన్. అట్లా చేసింటే బాగుంటుండే కదా, డైరెక్టర్ ఇట్లా చేసింటే బాగుంటుండే కదా, వాళ్ళ యాక్టర్ ఇట్లా చేసింటే బాగుంటుండే కదా. వచ్చే ముందు కొంచెమన్నా ఆమెకు తెలియలేదా? నువ్వు చెప్పు పోయి లోపలికి దిగి. ఇవన్నీ డిస్కషన్స్. ఈడికొస్తేనే లేటు. కూర్చోలేము. స్థిరంగా ఉండదు మన పానం. ప్రభు అంటున్నాడు, స్థిరమైన ఒక పట్టణం ఉంది. ప్రియ సంగమా, స్థిరమైన ఒక పట్టణం ఉంది. ఆ స్థిరమైన పట్టణంలో నీవు నేను వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద నీవు నేను ఒక స్థిరమైన భక్తి చేయాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవసరాల కొరకు చేసే భక్తి కాదు. ఒకరోజు పట్టుకొని ఒకరోజు విడిచిపెట్టే భక్తి కాదు. కొన్ని నెలలు పట్టుకొని కొన్ని నెలలు విడిచిపెట్టే భక్తి కాదు. కొన్ని రోజులు ప్రార్థన చేసి కొన్ని రోజులు ప్రార్థనలో చల్లారిపోయే భక్తి కాదు. కొన్ని రోజులు వాక్యము ధ్యానించి కొన్ని రోజులు వాక్యము ధ్యానించలేని భక్తి కాదు. కొన్ని రోజులు సంఘముకు వచ్చి పరిచర్య చేసి కొన్ని రోజులు సంఘముకు రాకుండా పరిచర్య చేసే భక్తి కాదు. నీకు నాకు ఒక స్థిరమైన భక్తి ఉండాలా. నీకు నాకు స్థిరత్వము కలిగి ఉండాలా. మన దేవుడు మారని దేవుడు. ఏ దేవుడు మన దేవుడు? ఏమన్నా వేష, ఇగో పలానా యుగానికి పలానా ఒక వేషం, పలానా యుగానికి నేను ఇట్లా వస్తా, పలానా సంవత్సరానికి నేను ఇట్లా వస్తా అన్నాడా? చూసినారా మీరేమన్నా? నేనైతే చూడలే. మీరేమన్నా చూసినారా? నేను నమ్మిన నా దేవుడు మారని దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన స్థిరమైన దేవుడు. ఆయన ప్రేమ స్థిరం. మారని దేవుడు. ఆ మారని దేవుని ఆరాధిస్తున్న నీవు నేను, ఆ మారని దేవుని ఆరాధిస్తున్న నీవు నేను కూడా మన భక్తి ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలంట. స్థిరముగా ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. ఆ స్థిరత్వము కలిగి మనం ఉండాలా. ఒక దగ్గర ఉండి ఒక దగ్గర చేసుకునేది కాదు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుగులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నమ్మనప్పుడు నువ్వు ఎలాగైతే సంతోషంగా ఉన్నావో నమ్మిన తర్వాత ఆ సంతోషాలన్నీ పోతాయి. యేసు ప్రభుని నమ్మితే నీ కష్టాలు పోతాయి అని ఎవరు చెప్పరు. బాధలు పోతాయి అని ఎవరు చెప్పరు. నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా చెప్తా, యేసు ప్రభుని నమ్ముకుంటున్నావు, బాప్తిసంలో మునుగుతున్నావు, ఇదిగో ఈ మునిగిన తర్వాత నీకు శ్రమలు ఎక్కువ వస్తాయి, మునిగిన తర్వాత నీకు బాధలు ఎక్కువ వస్తాయి, మునిగిన తర్వాత నీకు కష్టాలు ఎక్కువ వస్తాయి, మునిగిన తర్వాత ఉన్నదంతా పోతుంది, ఊడ్చుకొని పోతుంది. అయినా కూడా నీవు భక్తి చేస్తావా? స్థిరంగా ఉంటావా? ఉంటా సార్ అని అంటారు. ఉంటా సార్ కానీ ఉండలేము. ఉదాహరణకు మనం గమనిస్తే ఒక వ్యక్తి ఒక 50,000 రూపాయలకు ఒక ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి. ఒక 50,000 రూపాయలకు ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ 50,000 రూపాయలకు తగినంత శ్రమలు, తగినంత పని ఆయనకు ఉంటుంది. ఉంటుందా? ఉండదా? 50,000 ఇస్తున్నాం కదా అని కూర్చోబెట్టుకొని ఉద్యోగం చేపిస్తారు ఎవరైనా? చేపించండి. ఆయన పని ఆయనకు ఉంటుంది. 1000 రూపాయల పని 1000 రూపాయలకు ఉంటుంది. 500 రూపాయలు కూలి పని చేసుకున్న వాళ్ళకు 500 రూపాయల పని ఉంటుంది. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. ఇది శ్రమ ఉంది, నాకు ఈ పని నాకు శ్రమ కలుగుతుంది, ఈ పని నా శరీరానికి శ్రమ కలుగుతుంది, నేను చెయ్యలేనని పక్కకు పోతే నీ కడుపు కాలుతుంది. అంతేనా కదా? నీ కడుపు కాలుపుతుంది. ఆడేమంటాడు ఓనరు, ఇదిగో బాబు నువ్వు ఎక్కడ పని చేయవురా, నీకు స్థిరత్వం ఉండదు, ఊగా ఇంటికాడ తిని కూర్చోను, స్థిరం లేదు నీకు, ఎక్కడ పని చేయవు నువ్వు. ఆ పని అంటావు కొన్ని రోజులు అంటావు బాధ పెట్టినారంటావు, ఈ పని అంటావు కొన్ని రోజులు అంటావు బాధ పెట్టినా అంటావు, ఈ పని అంటావు కొన్ని రోజులు అంటావు బాధ పెట్టినా అంటావు, ఎక్కడ నీకు స్థిరంగా ఉండదు. ఇక నువ్వు ఇంటి దగ్గర ఉండు అని చెప్పి ఆ వ్యక్తి పంపించేస్తాడు. అయితే క్రైస్తవుని జీవితము కూడా అంతే. క్రైస్తవుని జీవితంలో నువ్వు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినావు అనుకో, ఇదిగో ఈ భూమి మీద నీకు శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, సమస్యలు
ఆటుపోట్లు, నిందలు, అపనిందలు అనేకమైన వస్తాయి, ఎందుకు తెలుసా? ఈ శ్రమలు ఆ నిత్య రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న శ్రమలు అవి తాత్కాలికమే. ఒక 2 రోజులు ఉంటాయి, ఒక 5 రోజులు ఉంటాయి, ఒక 10 రోజులు ఉంటాయి. తర్వాత ఆ శ్రమలలో దేవాది దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? స్థిరత్వము కలిగి ఉన్నావా? చదువుకుందాం. మొదటి మాట, మనకు కొన్ని విషయాలు మనం చదువుకొని మనం ముగిద్దాం. మొదటిగా ఆత్మీయతలో స్థిరముగా ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రాంతం ఉంది, చూడండి, నేను తర్వాత చెప్తా మీకు. ఒక ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతంలో ఉన్న ఒక రాజు ఇంకొక దేశానికి వెళ్ళి ఆ రాజు మీద దండెత్తి ఆ దేశంలో ఉన్న బంగారము, ఆ దేశంలో ఉన్న వస్తువులన్నీ కూడా తీసుకొని వచ్చినాడు. వచ్చేటప్పుడు ఆ దేశంలో ఉన్న మంచి యవనస్తులను, మంచి విద్య కలిగిన యవనస్తులను, మంచి సుందరము కలిగిన యవనస్తులను, ఏ లోపము లేని వారి యవనస్తులను కొంతమంది గుంపుని ఆ దేశానికి తీసుకొని వచ్చి ఆ దేశంలో ఒక వ్యక్తి, ఆ రాజు దగ్గర ఉన్న ఒక నపుంసకుని దగ్గరికి ఆ వ్యక్తులను తీసుకొని వచ్చి ఆ నపుంసకునికి అప్పగించేటప్పుడు ఒకటే చెప్పినాడు, ఇదిగో బాబు, వీళ్ళు యెరూషలేము ప్రాంతంలో ఉన్న యవనస్తులు, వీళ్ళను 3 సంవత్సరాలు ఈ కల్దీయుల విద్యను, మన దేశపు విద్యను, మన దేశపు ప్రావీణ్యతను వీళ్ళకు నేర్పించండి. మన దేశపు విద్యలన్నీ నేర్పించిన తర్వాత 3 సంవత్సరాలు నా దగ్గరికి తీసుకొని రండి. తర్వాత 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని నా దగ్గరికి తీసుకొని వస్తే ఆ ట్రైనింగ్లో వాళ్ళు సక్సెస్ అవుతారా? ఈడ వినండి కొంచెం. ఆ పిల్లాడు ఎవరమ్మా, కొంచెం వెనుకలు తీసుకోపో. ఏమన్నా బిస్కెట్ ఏమన్నా తీసుకురండి, నోట్లో పెట్టండి ఏదైనా బిస్కెట్. వచ్చేటప్పుడు పిల్లలకి బిస్కెట్లు తీసుకొచ్చుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి తీసుకొని రండి. 3 సంవత్సరాల తర్వాత నేను టెస్ట్ చేసి ఎవరెవరు క్వాలిఫై అవుతారో, ఎవరెవరు మంచిగా ఉంటారో, ఎవరెవరు ఈ టెస్ట్లను పాస్ అవుతారో వాళ్ళందరినీ పాస్ చేయించి నా దగ్గర, నా రాజ్యంలో పెట్టుకుంటా అని వాళ్ళను ఒక నపుంసకుని దగ్గరికి అప్పగిస్తాడు. ఆ 3 సంవత్సరాలు, ఇదిగో రాజుగా నేను ఏ భోజనం అయితే తింటానో, రాజుగా నేను ఏదైతే ఆహారం భుజిస్తానో, రాజుగా నేను ఏదైతే త్రాగుతానో, ఏ ద్రాక్షరసమే తాగుతానో వాళ్ళందరూ కూడా అదే ఇవ్వండి అని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేసినాడు రాజు. రాజు చెప్పిన మాట ఖచ్చితంగా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వినాల్సిందే. మన వినం, సేవకుడు చెప్పిన మాట సంఘంలో ఎవరు వినం, కానీ అక్కడ రాజు చెప్పిన మాట ఖచ్చితంగా వినాల్సిందే. వినకపోతే ఏమవుతుంది? శిక్ష, మరణ శిక్ష. వినకపోతే కొట్టివేయబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే రాజు ఆజ్ఞ ఇచ్చినందుకు ఈ కొంతమంది వ్యక్తులను అందరినీ కూడా ఒక గృహంలో పెట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు భోజనం, రాజు బల్ల మీద ఏ భోజనం ఉంటుందో, రాజు ఈరోజు మాంసం తింటే, రాజు ఈరోజు ద్రాక్షరసం తాగితే ఆ మాంసము, ద్రాక్షరసము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ భోజనం తినాల. అలాంటి స్థితిగతుల మధ్యలో ఉంటున్న పరిస్థితులు, ఆ యెరూషలేము నుంచి తీసుకొచ్చిన గుంపులో షద్రక్, మెషక్, అబేద్నగో, దానియేలు అను ఈ నలుగురు కూడా ఉన్నారంట. ఈ నలుగురు దేవుని మీద ఆధారపడిన వ్యక్తులు. ఈ నలుగురు ఆత్మీయత స్థితి కాపాడుకునే వ్యక్తులు. ఈ నలుగురు ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తులు కాదు. కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేవారు కాదు. సంతోషం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి సంతోషంగా దేవుడు అనేవాళ్ళు కాదు. బాధలున్నా, కష్టాలున్నా, శ్రమలు వస్తున్నా, ఇరుకులు వస్తున్నా, ఇబ్బందులు వస్తూ ఉన్నా, ఏ సమస్యలో అయినా సరే, ఎప్పుడైనా సరే దేవుని స్తుతించే వ్యక్తులు, ఆత్మీయతలో స్థిరముగా ఉన్న వ్యక్తులు ఈ నలుగురు వ్యక్తులు ఆ గుంపులో ఉంటే, ఈ నలుగురు వ్యక్తులు ఆ నపుంసకుని పిలిచినారు. అయ్యా, ఇదిగో ఈ కల్దీయులు, ఈ విగ్రహారధికులు చేసిన భోజనం మేము తినం. ఈ కల్దీయులు, ఈ రాజు మాకు ఇస్తానంటూ మేము తినమంటున్న ఆ మాంసం మేము తినం, ఆ ద్రాక్షరసం మేము త్రాగం అని చెప్పి
ఒకటే ఒక మాట కడిగా వాళ్ళకు నపుంసకునికి చెప్పేసినాం. అట్టయితుంది, రాజు ఆజ్ఞ మీరినాను అనుకో, నన్ను చంపుతాడు. మీ వల్ల మీరు తినకపోతే నేను చచ్చిపోతా, మీరు తినకపోతే నేను చచ్చిపోతా, నా ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలా అని అంటే వీళ్ళు అన్నారు, బాబు మేము యేసు ప్రభుని నమ్ముకున్నామయ్యా, మేము మా పవిత్రతను కాపాడుకుంటామయ్యా, ఎక్కడికి పోయినా సరే మేము మా పవిత్రతను కాపాడుకుంటాం, ఎందుకంటే మేము ఆరాధిస్తున్న మా దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన దేవుడు మమ్మల్ని పవిత్రత కలిగి ఉండమన్నాడు, పరిశుద్ధం కలిగి ఉండమన్నాడు. మాటలలో, చూపులలో, ఆలోచనలలో, చేసే పనులలో ఒక పవిత్రమైన భక్తి చేయమని చెప్పినాడు. ఆ భక్తిని మేము మీరలేం, ఆయన మాటను మేము మీరలేం. నీవే ఏదైనా మా పట్ల దయదలుచు, ప్లీజ్ 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 అని అడుక్కుంటే, సరే మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి ఒక 10 రోజులు టెస్ట్ చేస్తా, తర్వాత మళ్ళీ ముందుకు సాగుదామని 10 రోజులు టెస్ట్ చేసినారు, ముందుకు సాగినారు. తర్వాత అలాగే 3 సంవత్సరాలు వాళ్ళు కావాలనుకున్న ఆ శాకాహారపు ఆహారం, రాజు ద్రాక్షరసము ముందు వాళ్ళు నీరు, ఇవన్నీ కూడా వారికి తీసుకొని రావడం జరిగింది. 3 సంవత్సరాలు వీళ్ళ ఆత్మీయ జీవితాన్ని వీళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక రాజు ఆజ్ఞ ఇచ్చినా కూడా, వాళ్ళ ముందు మంచి మంచి ఆహారం పెట్టినా కూడా, త్రాగడానికి ద్రాక్షరసము ఉన్నా కూడా, ద్రాక్షరసము త్రాగి మంచిగా ఆహారము భుజించి నేను అపవిత్రపరచబడదాము అని అనుకోలేదు. వాళ్ళు ఏదైతే రక్షణను మొదగా పట్టుకున్నారో, ఏ మాటలైతే వాళ్ళు పట్టుకున్నారో, ఏ రక్షణ అయితే, ఏ యేసుక్రీస్తు ప్రభు మాటలైతే పట్టుకొని ఆజ్ఞ ప్రకారంగా నిలబడినారో అదే మాట మీద ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్మేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మనప్పుడు భయంకరమైన ఈ లోకపు ఆచారాల మధ్యలో బ్రతికినాం, ఈ లోకపు స్థితిగతుల మధ్యలో బ్రతికినాం, ఈ లోకపు వాటితో అంటుకట్టబడి బ్రతికినాం. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు నీలో ఉన్నాడు, నీవు నూతన సృష్టిగా మార్చబడినావు. పాత గుండె పోయింది, ఇప్పుడు క్రొత్త గుండె, క్రొత్త సృష్టిగా మార్చబడినావు. నీలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, నీవు నూతన సృష్టివి. అయితే నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? ఎలా ఉంది నీ భక్తి? అవసరాల కొరకు భక్తి మార్చుకుంటున్నావా? ఒక పిల్లి ఉంటుందంట, గోడ మీద ఉంటుందంట పిల్లి. చిన్నగా ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది రైమ్స్, హంపి హంపి, ఇంగ్లీష్ ఏమి రాదా, హంపి హంపి డాంకే సాట్ ఆన్ ద డోర్ ఏదో ఉంటుంది. గోడ మీద పిల్లి ఉంటుందంట, అది అవసరాల కొరకు అక్కడ దుంకుతుందంట, చూసి ఇక్కడ దుంకుతుందంట. గోడ మీద పిల్లి వాళ్ళే భక్తి చేస్తున్నామేమో. నీ అవసరాల కొరకు ఎవరు చూస్తలేరు కదా, సేవకుడు చూస్తలేడు కదా, ఎవరు చూస్తలేరు కదా అని చెప్పి అక్కడ దుంకి అక్కడ కొంతసేపు ఆ కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ ఇక్కడ గోడ మీద కూర్చొని స్తోత్రం 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 ఆత్రం 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 అనుకుంటా ఉన్నావేమో. ఆ భక్తి చేయకూడదు, అది స్థిరత్వమైన భక్తి కాదు. మన దేవుడు స్థిరము కలిగిన వ్యక్తి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అందుకని ఇంతకుముందు ఒక పాట పాడుకున్నాం, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై. పాడదాం. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. ఆయన ప్రేమ మారని ప్రేమ, ఆయన ప్రేమ ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది. మరి నీ భక్తి? ఆయన ప్రేమ స్థిరంగా ఉంటుందే, మరి నీ ప్రేమ లేదు సార్. ఎక్కడ ఉంది? మనుషుల మీద ఉంది. ఎక్కడ ఉంది? వస్తువుల మీద ఉంది. ఎక్కడ ఉంది? ఈ లోకములో ఉన్న వాటి మీద ఉంది. ఈ భక్తి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు, ఈ స్థిరము లేని భక్తి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇదిగో బాబు ఏమి నీ భక్తి? ఆఖరికి ఆస్తులు కూడా పోతున్నాయే, ఆఖరికి మిమ్మల్ని పిడిగుతులు గుద్దుతున్నారే, ఆఖరికి మిమ్మల్ని చంపుతూ ఉన్నారే, ఆఖరికి మిమ్మల్ని తల నరుకుతూ ఉన్నారే, అయినా కూడా మీ భక్తి ఇష్టపెట్టాం సార్. మాకు స్థిరమైన భక్తి ఉంది. ఎందుకు తెలుసా? ఒక స్థిరమైన పట్టణము ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన కనులకు కనపడని,
మన ఆలోచనలకు అగోచరము కాని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణమే ఆ పరలోకపు పట్టణం. అది స్థిరం స్థిరం స్థిరం. ఆ స్థిరమైన పట్టణము కొరకు మేము ఉంటాం. నీవు రాజు యాది పడితే అది ఇస్తే నేను తినను. ఏది బది ఇడిస్తే నేను ఎట్ట తింటా చెప్పు? నా ఆత్మీయ బ్రతికి ఎట్లా కావాలా? ఏం కావాలనుకుంటున్నావు? చంపుదావా? చంపు. ఈ స్థిరత్వము కొరకు ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఈ స్థిరత్వమైన భక్తి కొరకు. ఈరోజు నీవు నేను సంతోషంగా ఉంటున్నాం. 4 గోడల మధ్యలో ఫ్యాన్లు పెట్టుకొని మంచిగా లైట్లు వేసి మంచి స్పీకర్లు వేసి మీరు వచ్చే లోపల సాపలేసి మందిరం ఊడ్చి తూడ్చి ఎంతోమంది ప్రయాసపడి మీరు వచ్చే లోపల మీ అందరి కొరకు భోజనాలు పెట్టి అన్నీ చేస్తూ ఉన్నాం. అయినా కూడా మనం స్థిరమైన భక్తి చేస్తలేమే. మన భక్తి ఎక్కడ పోతుంది? ఒక్కసారి ఆలోచన చేయను. మన భక్తి ఎక్కడ పోతుంది? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోల వాళ్ళ ముందర రాజు ఆజ్ఞ ఉన్నా కూడా ఆ రాజు ఆజ్ఞను పక్కకు పెట్టి దేవుని కొరకు స్థిరమైన భక్తి చేసినారే. మరి ఈరోజు దేవుని ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. ఇగో ఆకాశం అందే కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఈ భారతదేశంలో మీరు ఉంటూ ఉన్నారు, అన్యుల మధ్యలో మీరు ఉంటూ ఉన్నారు, ఈ అన్యుల ఆచారాలు మీరు పాటించొద్దు అని ఇన్ని ఆజ్ఞలు మనకు వస్తూ ఉన్నా, అబద్ధం ఆడవద్దు, వ్యభిచరించవద్దు, పరాయి స్త్రీలను పొరుగువారి భార్యను ఆశించవద్దు, ఇవన్నీ ఉన్నా మనం ఒక్కటైనా పాటిస్తున్నామా? ఒక్క దాని మీద స్థిరత్వం కలిగి ఉన్నామా? ఒక్కటైనా స్థిరత్వం కలిగి ఉన్నామా? ఒకటి అది ఏదో ఉంటుందంట, ఏదో జంతువు వేషాలు మారుస్తుంది. ఏదది? ఉడుమా? ఊసరవెల్లి మర్చిపోయాను. బాగా తెలుసు మీకు అందరికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారుతుందంట అది. నేను చూడలే, ఎప్పుడు దాన్ని చూడలే, కానీ ఒకసారి చూడాలి దాన్ని. ఎట మారుతుంది నాకు కూడా తెలియదు. కలర్లు మారుతుందా? ముఖాలు మారుతుందా? కలర్స్ మారుతుందా? కలర్ మారుతుందా? ముఖం మారుతుందా? సీరియస్గా చూస్తున్నది చెప్పండి, నాకు తెలియదు నిజంగా. కలర్ మారుతుందా? కలర్ మారుతుందనా? ఓకే. అట్లా కలర్లు మారవద్దండి దయచేసి. నీ ఆత్మీయ భక్తి స్థిరత్వము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకరి మనం చూసుకుందాం. యెరూషలేము పట్టణం నుండి ఒక ప్రాంతానికి కరువు వస్తే ఓ ప్రాంతానికి వెళ్ళింది ఒక కుటుంబం. భార్య, భర్త, 2 పిల్లలతో వెళ్ళింది కుటుంబం. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయినాడు. 2 పిల్లలు ఉన్నారు. ఆ విగ్రహారాధికుల దేశం, ఆ అన్యుల దేశానికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి నయోమి తన 2 బిడ్డలకు ఆ మోయాబీయురాలను 2 ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు వీళ్ళు దాంపత్య జీవితం కొనసాగించబడినారు. అంటే సంవత్సరాలని బైబిల్లో లేదు, కానీ కొంతమంది బైబిల్ పండితులు చెప్తుంటారు 10 సంవత్సరాలు వాళ్ళు దాంపత్య జీవితం చేసినారు. కొన్ని సంవత్సరాలు దాంపత్య జీవితం చేసిన తర్వాత వాళ్ళ భర్తలు కూడా 2 చనిపోయినారు. ఓర్ప భర్త చనిపోయినాడు, నయోమి భర్త చనిపోయినారు. 2 చనిపోయినారు. 2 చనిపోయిన తర్వాత ఇక ఈ తల్లి నయోమి ఇక నాకు ఏమీ దిక్కు లేదు, ఇక నేను తిరిగి నా ఊరికి వెళ్ళిపోతా, నా దేశానికి వెళ్ళిపోతా, నా పుట్టింటికి వెళ్ళిపోతా అని వాళ్ళ 2 కోడళ్ళు ముందర పెట్టుకొని ఆమె ఏడుస్తూ చెబుతూ ఉంటే మనకందరికీ తెలిసిన వాక్యమే. ఈ నయోమిని రూతు హత్తుకునింది. ఈ ఓర్ప ఏం చేసిందంట? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మనం ఓర్ప గురించి చూద్దాం. ఈ ఓర్ప మోయాబీరాలు. ఒకప్పుడు పాపములో బ్రతికింది, ఒకప్పుడు విగ్రహాలు పూజించింది, ఒకప్పుడు ఈ లోకపు ఆచారాలు బ్రతికింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వ్యక్తిని వివాహము చేసుకున్న తర్వాత ఆ విగ్రహారాధిక స్థితిలో నుండి, ఆ అన్యుల స్థితిలో నుండి విడిపింపబడి యేసు ప్రభువే నా దేవుడు అనింది. మందిరానికి కొంగేసుకొని వచ్చింది, భర్తతో పాటు వచ్చింది, భర్తతో పాటు దేవుని స్తుతించింది, భర్తతో పాటు పాటలు పాడింది, భర్తతో పాటు బైబిల్ పట్టుకునింది, భర్తతో పాటు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించింది. కొద్ది రోజులు కొనసాగిస్తూనే ఉన్నట్టునే ఉంది. భర్త ఎక్కడికి వెళితే భర్త స్తోత్రం అంటే ఈమె స్తోత్రం అనింది. ఇంట్లో కుటుంబ ప్రార్థనలో భర్త పాట పాడితే ఈమె సపట్టు కొట్టింది. భర్త వాక్యం చదివితే ఈమె ప్రార్థన చేసింది. అంత బాగానే ఉంది.
ఎప్పుడైతే భర్త చనిపోయినాడో తిరిగి తమ ఆత్మీయ జీవితం స్థిరత్వము లేకుండా తిరిగి మళ్ళీ ఎక్కడికి పోయింది? విగ్రహార్థిక స్థితిలోనికి వెళ్ళింది. ఆ మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఆత్మీయ స్థితి బాగాలేదు, తిరిగి లోకంలోకి వెళ్ళిపోయింది. ఈరోజు నీ ఆత్మీయ స్థితి, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? బలముగా ఉందా? స్టాండర్డ్గా ఉన్నావా? క్రీస్తు యేసు అనే బండ మీద స్టాండర్డ్గా నిలబడినావా? తుమ్మితే కొన్ని ముక్కులు పోతాయంట, ఊడిపోతాయంట తుమ్మితే. నాకు కూడా ఎప్పుడు చూడలే, కొంతమంది అంటారు తుమ్మితే ముక్కు టుక్కువాని కింద పడుతుందంట. అట్లాంటి స్థితిలో ఉన్నావా? నీ ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? పేరుకు మాత్రమే భక్తి. ఈ ఓర్ప కూడా పాపము అనుకున్నారు. నయోమి అనుకునింది, అబ్బా ఆ మోయాబు దేశం నుంచి వచ్చిన నా కోడలు ఎంత భక్తి పరురో, నా కొరకు ఎగురుతుంటే ఈమె కూడా ఎగురుతుంది, నా కొరకు పాటలు పాడితే ఈమె సపోర్ట్ కొడుతుంది. ఎంత భక్తి, ఎంత భక్తి. ఎప్పుడైతే కొడుకు టపిమని ఎగిరిపోయినాడో అప్పుడు భక్తి బయటపడింది. స్థిరత్వము లేదు. సంగమా, యేసయ్య రాబోతూ ఉన్నాడు సంగము కొరకు. స్థిరంగా ఉన్నావా? స్థిరత్వమైన భక్తి ఉందా? ఎలాంటి భక్తి చేస్తున్నావు నువ్వు? నా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అంటే, నా దేవుడు నీ రోగాలు మాన్పే దేవుడు అంటే, నా దేవుడు నీ సమస్యలను తీర్చే దేవుడు అంటే, నా దేవుడు నీ బ్రతుకును మార్చే దేవుడు అంటే, ఆ దేవుని విడిచిపెట్టి స్థిరత్వము లేకుండా, ఆత్మీయతలో స్థిరత్వము లేకుండా పక్కన చుట్టుపక్కల తిరుగుతావే, రాళ్లకు రప్పలకు చెట్లకు పుట్టలకు, వాడిచ్చేదానికి వీడిచ్చేదానికి, వాడు మంత్రించేదానికి వీడి మంత్రించేదానికి, తిక్కదానిలాగా తిక్కోన్లాగా తిరుగుతావే. జ్ఞానం లేదు. ఏం స్థిరత్వం చేస్తున్నాం? భక్తి ఏ స్థిరత్వంలో ఉన్నాము? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తము గార్చిన దేవుడు, నీ కొరకు నిలువెల్ల ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడి అంతగా ప్రాణం పెట్టి అంతగా నీ కొరకు త్యాగం చేస్తే ఓర్పలాగా తిరిగి వెళ్ళిపోతే ఎట్టమ్మా? రాజు ఆజ్ఞను సైతము లెక్క చేయని దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల వలె నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సేపులే అన్న, ఇంట్లో బాలేదు పరిస్థితి, ఎప్పుడు అప్పులే, అందుకనే పక్కకు పోయినా. ఒకటి చెప్తే ఏం చెప్పినారు? పక్కన కొంచెం ఇట్లా ఏదో చేస్తారంట, పోయి వచ్చినా. ఏమనుకోవద్దన్నా. బాగైనావా? లేదు, ఇంకా దరిద్రత ఎక్కువవుతుంది. ఉండేది పోతుంది, ఊడ్చుకునేది పోతుంది. మొన్నటిదాకా ఇంట్లో టీవీ ఉండే, ఫ్రిడ్జ్ ఉండే, బీరువా ఉండే, అన్నీ ఉండే. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి పోతున్నాయి అన్న. పోతాయి, ఉండేది కూడా పోతుంది, ఉన్న గుడిసె కూడా పోతుంది, పోతుంది. స్థిరత్వం లేదు నీ భక్తి. ఎప్పుడైతే ఈ నయోమి తన భక్తి జీవితంలో ఎదిగింపబడిందో, ఈ నయోమి తన అత్తను రూతును హత్తుకునిందో, తన జీవితం ఆశీర్వదింపబడిందంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్థిరమైన భక్తి చేస్తున్నామా? స్థిరమైన భక్తి చేస్తున్నామా? ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తా. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉన్నప్పుడు అందరిని పిలిచినాడు. ఇదిగో బాబు, నిన్ను మనుషులు పట్టే జాలలుగా చేస్తారా, రా మనుషులు పట్టే జాలలుగా చేస్తారా అని చెప్పి నడిపించినాడు. ధనుష్, లేకుంటే ఆ తమ్ముడు, మనుషులు పట్టే జాలలుగా చేస్తా అని చెప్పి యేసుప్రభు అందరిని పిలిచినాడు. ఇంకోరు రండి, ఇద్దరు రండి, రావాలా ఇద్దరు, తొందర. యేసుప్రభు అందరిని పిలిచినాడు. యేసుప్రభు అందరిని పిలిస్తే యేసుప్రభు ఏమిటో తిరుగుతున్నాం అందరం. మేమందరం శిష్యులం, యేసుప్రభు ఏమిటో తిరుగుతున్నాం. యేసయ్య ఎక్కడ పోతే అక్కడ పోతున్నాం. యేసయ్య ఎక్కడ పోతే అక్కడ పోతున్నామా? ఆత్మీయతలో ఉన్నట్టునే ఉన్నామా? అందులో ఒకడికి ధనం మీద పిచ్చి పట్టింది. ఒరే, యేసుప్రభు సర్వసంపదలు గని కదా. యేసుప్రభు ఊక చాప నోటి నుంచి షెకేలు ఇచ్చినాడు కదా. ఒక పన్ను వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినాడు. ఇదిగో యేసయ్య, నీవు నీ శిష్యుడు పన్ను కట్టవా అంటే, ఇదిగో పలానా సముద్రం ఉంది కదా ముందర, గాలమే పేతురు పోయి గాలమేనైనా
అంటే గాలం వేసిన వెంటనే ఆ చేపను పట్టుకో, నోరు తెరుసు, ₹1 ఉంటుంది, ఒక ₹10 నీకు గట్టు, ఒక ₹10 నాకు గట్టు. ఆమేన్ హల్లెలూయా. చేప నోటిలో రూపాయి చూసినారా ఎప్పుడైనా మీరు? చూసినారా? ఏం చెప్పండి, చూడలే. చేప నోట్లో ఎప్పుడు చూడలే రూపాయి. కానీ యేసుప్రభు చేప నోట్లో రూపాయి ఇచ్చినాడు. ఒరే ఈ చేప నోట్లో యేసుప్రభు పెట్టినాడు, మరి అంత రూపాయి పెట్టినప్పుడు నీవెందుకురా డబ్బు మీద ఆశ? పక్కనే ఉంటున్నాడు ఆత్మీయతలో. యేసుప్రభు బ్యాగ్ పట్టుకున్నాడు. ప్రభు ఎందుకు ప్రభు నేను పట్టుకుంటా బ్యాగ్ అని బ్యాగ్ వేసుకున్నాడు. యేసుప్రభు ఎక్కడ పోతే అక్కడ పోయినాడు. యేసుప్రభు అద్భుతాలు చేస్తుంటే బా ఏం చేసినావు యేసయ్యా అని సపట్టు కొట్టినాడు. ఉజ్జీవం. ఏమో యేసయ్యా ఇట్లా నువ్వు, బా మా యేసయ్యరా, ఆయన వస్త్రం పట్టుకుంటే స్వస్థతలు పెడుతున్నా పప్ప ప్రతి ఒక్కరికి చెప్పినాడు. కానీ వానిలోనే పురుగు పుట్టింది ఒకటి. యేసుప్రభు చేప నోటు నుంచి రూపాయి తీసుకొచ్చినాడు. యేసుప్రభు చచ్చిపోయినని లేపినాడు. యేసుప్రభు దీర్ఘకాలిక రోగాలను స్వస్థపరిచినాడు. యేసుప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. యేసుప్రభు 2 చేపలను ఇంకా 5 రొట్టెలను ఎంతమందికి? 5,000 మందికి పంచినాడు. 12 ఒక దగ్గర 7 కంపల మీద ఇన్ని చేసినాడు. ఇన్ని చేసిన తర్వాత 30 వెండి నాణాలకు అమ్మనికే పట్టినాడు. ఎన్ని వెండి నాణాలు? 30 వెండి నాణాలు. ఆత్మీయతలో స్థిరత్వము లేదు. యేసుప్రభు ఎంబడే తిరుగుతున్నాం. మనం అనుకుంటున్నారు, అందరూ అనుకుంటారు అబ్బా యేసుప్రభు ఎంబడే ఉంటున్నారు. యేసుప్రభు శిష్యులను పట్టుకుంటే కూడా బా స్వస్థతలు జరుగుతలే. యేసుప్రభు ఎంబడే తిరుగుతున్నాడు కదా. ఎంత పవర్ఫుల్లో ఈ యూదా ఇస్కరియోతు అనుకున్నారు. ఎంత పవర్ఫుల్లో మనం కూడా అనుకుంటున్నాం. ఇగో విశాలనే ఎంబడే ఉంటున్నారు పిల్లలు, విశాలైన సంఘము, బా ఎంత ఉంటుండ్రో, ఎంత ఆత్మీయతనో, ఎంత స్థితిగో, ఏం నడుపుతున్నాడో మందిరము. అందరూ అనుకుంటుంటారు గద్వాల అసలు నువ్వు సేవ చేయవనుకున్నాము. సేవ కాదు, అసలు నువ్వు రౌడీ షీటర్ కావాలా, జైళ్ళలో ఉండాలా, ఎక్కడ ఉన్నావు నాయన నువ్వు ఇక్కడ పోయినావు అని అంటున్నారు. నన్ను నాకే తెలియదు అండి, నాకే తెలియదు. అట్లాంటి వాని సంఘములో విశ్వాసులుగా ఉంటున్న మీరు ధన్యులు. నా పక్కనే తిరుగుతుంటారు, నా పక్కనే తిరుగుతుంటారు, నా పక్కనే తిరుగుతుంటారు. నా విశ్వాసులే, నా బిడ్డలే, నా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలే. కానీ స్థిరత్వం లేరే. కానీ ఏదో ఒక పురుగు కొరికేనే 30 వెండి నాణాలకు అమ్మినాడు కదా. నేను అనిపిస్తుంది ఇస్కరియోతు యూదా గురించి అనిపించినప్పుడు, మరి ఎట్టమ్మినవరా నీవు? 30 బదులు 300 ఇచ్చేటోడు కదా, 3,000 ఇచ్చేటోడు కదా. పక్కనే ఉంటూ ఆత్మీయతలో స్థిరత్వం లేదే. సంగమా, నీవు నేను ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం? యూదా ఇస్కరియోతు వలె ఉన్నావా? ఓర్ఫా వలె ఉన్నావా? లేకపోతే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోల వలె నీ ఆత్మీయ స్థితిని నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? స్థిరత్వము కలిగి ఉన్నావా? స్థిరమైన క్రీస్తు యేసు అనే బండ మీద నువ్వు నిలబడు. కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి, కొన్ని రోజులు అక్కడ తిరిగి, కొన్ని రోజులు ఇక్కడ తిరిగి. కొంతమంది ఉంటారు, నేను కొంతమంది గురించి పట్టించుకోను. కొంతమంది ఉంటారు మన సంఘంలో, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కొంతమంది ఉండరు స్థిరంగా. అక్కడిక్కడ తిరిగి, అంతా తిరిగి అలసిపోయిన తర్వాత, సొలసిపోయిన తర్వాత తగునా అంటూ వస్తారు. ప్రీసిలెట్ సార్ బాగున్నావనా? బాగున్నారా? నువ్వు ఎక్కడ తిరిగినా తిరిగి మా దగ్గరకు వస్తే నేను హత్తుకుంటాం ప్రేమ. ఆమేన్ హల్లెలూయా. అందుకనే పాట ఉంది, ఈ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. పాడండి ఎలుగెత్తి, ఈ ప్రేమ నాపై జీవిత కాలమంతా. ఆమేన్ హల్లెలూయా. ఆత్మీయతలో స్థిరత్వం ఉండాలా. నీ ప్రార్థనా జీవితంలో స్థిరము కలిగి ఉండాలా. వాక్యము ధ్యానించే విషయంలో స్థిరము కలిగి ఉండాలా. నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో స్థిరము కలిగి ఉండాలా. ఎందుకు నీవు స్థిరంగా ఉండాలో తెలుసా? ఇదిగో ప్రారంభంలో నీకు చెప్పిన దేవుని రాకడ సమీపంగా ఉంది. 666 ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. శరీరంలో ఒక చిప్పు అమరుస్తూ ఉన్నారు కొన్ని దేశాలలో. ఇక నువ్వు ఆధార్ కార్డు, నువ్వు ఫోను అవి పట్టుకోవాల్సిన అవసరం లే.
నీది అదేంది ఏటీఎం కార్డు, నీ బ్యాంకు అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చిప్ లాంటిది నీ శరీరంలోకి ఇక్కడ ఎక్కిస్తున్నారు. ఎక్కించిన తర్వాత ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఇట్లా స్కాన్ చేసేసారు, డబ్బులు కటకట కటకటకు వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చినాయి. ఈ 666 ముద్ర నువ్వు వేయించుకోకూడదు. నువ్వు స్థిరము కలిగి ఉంటేనే నువ్వు వేయించుకో. ఇదిగో మా ఓడి ఏడ్చా, మా ఓడి దగ్గా, మా ఓడి అది చేసా, పోయి కట్టించుకుందాంపా అని అస్థిరము కలిగి ఉంటే ఎయ్యి. మా ఓడి తిండి కొరకు ఆకలి అవుతుంది, ఎయ్యి వాడు ఆకలి అవుతాడు అని అంటే వేసినావు అనుకో, ఇంకా నువ్వు అక్కడ గేట్ క్లోజ్. ఈడ మీ ఓని ఆకలి అన్నావు అనుకో, ఈడ నీ కడుపు అన్నావు అనుకో, ఈడ నీ దాహం అన్నావు అనుకో, అక్కడ గేట్ క్లోజ్. స్థిరమైన భక్తి చెయ్యి. నువ్వు అనుకుంటుండొచ్చు మంచిగా ఉందిలే, కాలగతులు సమీపంగా మంచిగా ఉన్నాయిలే, మంచిగా ఎండాకాలంలో కూడా చల్లదనం ఇచ్చినాడు యేసు ప్రభు, థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా అని అనుకుంటున్నావు, మంచిదే. ఎండాకాలం అప్పుడు కూడా మంచిగా చల్లగా ఇచ్చినావని థ్యాంక్ యూ జీసస్ అనుకుంటున్నావు, మంచిదే. కాలగతులు మారిపోతూ ఉన్నాయి. నీవు నేను అనుకున్నట్టు ప్రశాంతంగా లేదు పరిస్థితులు. చాప కింద నీరులాగా ఆ క్రీస్తు విరోధి రాజ్యం విస్తరింపబడుతూ ఉంది. వాడు వస్తూ ఉన్నాడు. అంత కుసిన తర్వాత, ఉదాహరణకి లోక సామెత, కుసిన తర్వాత తడిసిపోతుందండి. అప్పుడు దాకా చూసుకోం, అరే ఏమైంది చల్లగైంది అంటే నీళ్ళు వచ్చినాయి, అప్పుడు దాకా తెలియదు. యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది. నీ భక్తి స్థిరముగా చేస్తే, నీ భక్తి స్థిరముగా నీవు నిలబడితే, రేపనాడు ఏ ముద్ర వేయడానికి ఎవడొచ్చినా, ఏ క్రీస్తు విరోధి నీ దగ్గరకు వచ్చినా నేను వేయించుకోను అని అంటావు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. 2021 సంవత్సరంలో కరోనా ఇంజక్షన్లు వేస్తున్నారు. వేయించుకున్నారా? వేయించుకున్న వాళ్ళు చేతులు లేపండి. బా ఆ కిరమ తల్లి దేవునికి స్తోత్రం. ఏం మీరేందో వేయించుకోలేదు? నిజం చెప్పండి. అక్క ఉంది, అక్క చేస్తుంది, మా నర్సక్క. వేయించుకోలేదా? మరి వేయించుకున్న చేతులు లేపండి సంతోషంగా. ఇదేంది ఊక అబద్ధం చెప్తారు. వేయించుకున్న చేతులు లేపండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు మీరందరూ నాకు పరిచయం లేదులే, నేను అప్పుడే కొత్తగా వస్తున్నాం ఇక్కడికి మందిరానికి దేవుని కృపను బట్టి. అప్పుడు అన్నారు, ఇదిగో వేసుకోకపోతే నీకు రేషను బియ్యమియం, జొన్నలియం, కందులియం, నీకు వేసుకోకపోతే ట్యాబ్లెట్లు ఇయ్యం, హాస్పిటల్కి రానియరు, వేసుకోకపోతే ఉద్యోగాలు రానియవు అని ఇవన్నీ చెబుతూ ఉన్నారు. ప్రభు సన్నిధానం దగ్గరికి పోతే మా ఆత్మీయ తల్లి, మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న తల్లికి దేవుడు దర్శనం ద్వారా ఆమె స్వరముతో వినింది, ఇదిగో ఆ కరోనా ఇంజెక్షన్ అనేది వేసుకోవద్దు, మీ పిల్లలకి చెప్పు వేసుకోవద్దు, నువ్వు ఆత్మీయంగా నడిపిస్తున్న నీ బిడ్డలకు చెప్పవద్దు, వేసుకోవద్దు. వేసుకోలేదా భాగ్యమ్మ తల్లి? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం హల్లెలూయా. మళ్ళా వస్తుందంట, మళ్ళీ వచ్చింది. కానీ ఆయన ఉందంట 150 కిలోమీటర్ దూరంలో ఉంది, ఇంకా 150 కిలోమీటర్ల దూరం ఉంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ స్థిరమైన భక్తి చేయాల. వేసుకోవద్దు అని ఒక మాట వచ్చింది. పాశ్రమకి అప్పుడు ఉద్యోగాలలో వేసుకోకపోతే ఉద్యోగం రానిస్తలేరు, రానియమని చెప్పినారు. వేసుకున్నావా వేసుకోలేదా ఆ రిపోర్ట్ పెట్టు, అది ఏదో రిపోర్ట్ ఉంటుంది, ఇంజెక్షన్ది అది ఉంటుంది, రిపోర్ట్ పెట్టు అంటే మేము ప్రార్థన చేస్తాం, ప్రభువా మీ చిత్తమే జరుగును గాక. దేవుని మీద స్థిరమైన భక్తి. ఉద్యోగం కొరకు అయితే మనం వేసుకోలేం కదా. కొంతమంది డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకున్నారు ఉద్యోగం కొరకు, 500 ఇస్తే సర్టిఫికేట్ ఇచ్చినారు ఉద్యోగం కొరకు. జాగ్రత్త, మరి వినపడే సర్టిఫికేట్ ఇచ్చినారు 500 కొరకు. అయితే మేము అట్లా తీసుకోలే. ప్రార్థన చేసుకుంటే ఆ స్కూల్ ఇన్ఛార్జ్, ఆ ప్రిన్సిపల్, ఆమె లీవ్లోకి వెళ్ళిపోయి ఈమెనే ప్రిన్సిపల్ అయిపోయింది. ఆమె హల్లెలూయా, ఈమెనే ప్రిన్సిపల్ అయిపోయి దేవుని కొరకు అబద్ధం చెప్పి వేసుకున్నా అని ఒక రిపోర్ట్ రాసి ఇచ్చేసి. ఆమె హల్లెలూయా. స్థిరత్వమైన భక్తి. నీవు దేవుని కొరకు సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, రోగాలు చుట్టుముట్టినప్పుడు దేవుని కొరకు స్థిరమైన భక్తి నీవు చేస్తే దేవుడే నీకు ద్వారాలు తెరుస్తాడు. ఈ నపుంసకునికి రాజు ఆజ్ఞ ఇచ్చినాడు, ఇదిగో పెట్టు ఖచ్చితంగా, లేకపోతే నీవే హతమార్చబడతావు అని అంటే కూడా, ఇదిగో ఈ 4 వ్యక్తులు నపుంసకుని అడిగినప్పుడు
నపుంసకుని హృదయాన్ని ఆకాశమందున దేవుడు మార్చినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి స్థిరమైన భక్తి చేయి. మన మధ్యలో మతమతలు ఉంది అంటే చెప్పుకోవడం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. అలా కొడుకు ఏనోషు ఏడున్నాడు, కొడుకు కాదు మనవాడు. వాడు కొన్ని నెలల క్రితం సడన్గా కడుపు లావు అయిపోయింది, సడన్గా చేతులు లావు అయిపోయినాయి. ఏమైందో తెలియదు. హాస్పిటల్లో దాదాపు నెల 2 నెలలు ఉన్నారు. అంతేనా? నెల రోజులు ఉన్నారా? 10 రోజులా? 2 వారాలు 10 రోజులు దగ్గర ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ వచ్చింది పాపం ఏముల నుంచి. ఎన్ని రోజులు పిల్లగాని గుచ్చి పెట్టిస్తున్నావు? ఆడివా, ఆడికే ఆడవా, పెద్దకాడికి ఆడ యాదవ్ పూస్తారు, యాదవ్ కడతారు, పోతుంది అని అంటే ఆ తల్లి అనిందా, మేము ఎక్కడికి పోమమ్మా, ఇక్కడనే ఉంటాము. మా పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాడు, దేవుడు ఉన్నాడు మాకి. ఎంతోమంది వేధించినారా మరి. నేను సేవకురాలు వెళ్ళి 2 రోజులకోసారి వెళ్ళి వాని మీద చేయబెట్టి ప్రార్థన చేసి వస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభా, బిడ్డ తండ్రి లేని బిడ్డ ప్రభా కాపాడు కాపాడు కాపాడు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ స్థిరత్వం లేదే. ఎందుకు భక్తి? తిక్క భక్తి. ఎందుకు భక్తి? నేను బాగు చేయలేడు అనుకుంటున్నావా? నిన్ను పోషించలేడు అనుకుంటున్నావా? నీ బిడ్డలను బాగు చేయలేడు అనుకుంటున్నావా? నీలో పుట్టిన రోగాలు తీసివేయలేని చాటగాని దేవుడు అనుకుంటున్నావా? చాతగానోళ్ళ దగ్గరికి పోయి చాత అవుతుంది అని దాన్ని బలపరుస్తున్నావు. చాతగాని నోరు లేని దాని దగ్గరికి పోయి, ఆ రాయి దగ్గరికి పోయి చాత అవుతుంది, నీకు చాత అవుతుంది, నీవే 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 అని దాన్ని బలపరుస్తున్నావు. ఇదే స్థిరమైన భక్తి. దేవుని రాకడ సమీపంగా ఉంది. జాగ్రత్తగా భక్తి చేయి. జాగ్రత్త. ఏం సార్ ఇట్లా వదిలిస్తున్నాడు? నేను తిడతా మీ భక్తి కొరకే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను సోపులు పెట్టాను, సోంపులు వేయను, షుగర్లు పెట్టాను. నేను ఖచ్చితంగా తిడతా. సరిగ్గా లేకపోతే నేను తిడతా. మా అమ్మమ్మనే తిడతా, మిమ్మల్ని కూడా తిడతా, ఎవరినైనా తిడతా. నేను సరి చేయబడితే సంఘానికి వస్తారు, ఆశీర్వదింపబడతారు. సరి చేయబడలేదు అనుకో వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే నా మీద బాధ్యత ఉండదు, నీ బాధ్యత ఆయన మీదనే ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే నాకు 10 మంది వస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆత్మీయ స్థితి బాగుండాలా. మీరందరూ మనమందరము కూడా ఇదిగో నా వెనకాల రే విశాల్ ఎన్నికలో ఎంతమంది ఉన్నారా అంటే ఎంతమంది సార్, ఇగో ఏసయ్య, ఇగో ఆ తల్లి ఆ తల్లి ఆ తల్లి మరియమ్మ మదమ్మ తల్లి, ఇగో శాంతమ్మ తల్లి అని ఈ పేర్లన్నీ క్యూ చెప్పాలని ప్రజెంట్ 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 అని అక్కడ దేవదూత కొట్టుకోవాలని లిస్టు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తి మనం చేయాలా, ఈ భక్తి మనం చేయాలి. స్థిరమైన భక్తి, స్థిరమైన భక్తి, ఆత్మీయతలో స్థిరత్వం కలిగి ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చెప్పుకొని ముగిద్దాం. ఇంకో మాట చెప్దాం. కీర్తనల పుస్తకము 51వ అధ్యాయం 10వ వచనం. నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. నిద్ర వస్తుందా? హల్లెలూయా. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రభువా అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు పుట్టించాలా? మనసు ఏమైంది? చెడిపోయిందా? మనసు ఏమైంది? పాతదైపోయిందా? ఉతకలేకపోతున్నావా? మైల పట్టిందా అని మనం గమనిస్తే, దావీదు దేవునికి ఇష్టానుసారుడు. ఎక్కడో పొలములో, ఎక్కడో ఆ పొలాలలో, అడవిలలో గొర్రెలు కాపుకుంటూ ఉంటే సమూయేలు ప్రవక్త ఇంటికి వచ్చి, ఇదిగో నీ కుమారులలో దేవుడు ఒకని ఎన్నుకోబోతున్నాడు అని చెప్తే, ఆ చిన్న పిల్లగాని పిలిచి తైలాభిషేకం, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి దావీదు గారు. దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. ఈ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏడ్చుకుంటూ, ప్రభువా నా హృదయములో ఒక నూతనమైన మనసు స్థిరముగా పుట్టించు ప్రభువా. ఏమంటున్నాడు చెప్పాలా మీరందరూ? ఏమంటున్నాడు? నూతనమైన మనసు
నూతనమైన మనసు ఎట్లా పుట్టించాలంట? స్థిరముగా. ఎందుకు? నా మనసు మాలేదు, చంచలత్వం ఉంది ప్రభువా, చంచలత్వం ఉంది. నీవు అభిషేకించబడిన వ్యక్తినే, నీవు ఎన్నుకున్న రాజునే. నా హృదయం స్థిరంగా లేదు ప్రభువా, నా మనసు స్థిరంగా లేదు ప్రభువా. ఇదిగో మందిరంలో ఉన్నంత వరకు యేసు ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నా కుటుంబాన్ని మార్చు, ప్రభువా నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, ఈ పిల్లిగుండ్ల ప్రజలను మార్చు అని కన్నీటితో ఏడుస్తున్న ప్రభువా. మంచిదే. ఎప్పుడైతే మందిరము దాటి పోతానో, ఎవరైనా కలుస్తారో, అక్క ఆ సీరియల్లో నిన్న ఏం జరిగిందే, నేను పొద్దున రాలేదు చర్చికి పోయినా అని అడుగుతున్నా ప్రభువా. ఎవరైనా కలిసిన వెంటనే ఆమె దగ్గరికి ఎందుకు పోతావు అని సాడీలు చెప్తున్నా ప్రభువా. బయటికి పోతే చూడకూడనివి చూస్తున్నా ప్రభువా. బయటికి పోతే ఆలోచన చేయకూడనివి నా హృదయంలో పుడుతున్నాయి ప్రభువా. బయటికి పోతే ఇదిగో ఇష్టానుసారమైన మనసు ఇష్టానుసారంగా సంచరిస్తుంది, ఈ లోకం వైపు సంచరిస్తుంది, ఈ లోకపు ఆలోచనల వైపు సంచరిస్తుంది, ఈ లోకపు కార్యక్రమాలన్నిటిలో పాల్గొనాలని ఆశ పుడుతుంది ప్రభువా. స్థిరమైన మనసు ఇవయ్యా. మందిరంలో ఉన్నప్పుడు దేవుడు దేవుడు అంటున్నాయ్యా, మందిరం నుంచి బయటికి పోయిన తర్వాత లోకం లోకం అంటున్నాయ్యా. స్థిరం లేదయ్యా, స్థిరం లేదయ్యా, స్థిరం లేదయ్యా అని కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, స్థిరమైన మనసు నీకుందా? నీ మనసు ఎట్లా ఉంది? ఒకరిని అడిగితే, అన్నా నీ మనసులో ఎవరున్నాడు? నా మనసులో యేసు ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి పోయిన తర్వాత, చర్చిలోకి వెళ్ళిన, చర్చి నుంచి బయటికి పోయిన తర్వాత, నీ మనసులో, నా మనసులో పలానా వ్యక్తి ఉంది, ఆమెకే నా మనసు, ఆమెకే నా బ్రతుకు. మరి అక్కడ సేవకునికి నా మనసులో యేసుప్రభు ఉన్నాడు అంటే కదా, సేవకుని దగ్గర యేసుప్రభు ఉన్నాడు, బయటికి వస్తే ఆమె ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా గుండె రెండు, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. లెఫ్ట్లో యేసుప్రభు, రైట్లో ఆమె. స్థిరం లేదు. దావీదు గారు అటనే పాపం ఆ తప్పు చేసి, స్థిరమైన మనసు నా హృదయంలో పుట్టించాయా. నా మనసు బాలేదయ్యా, నా మనసు బాలేదయ్యా. ఈ స్థిరము లేని మనసు వలన నీవు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను కూడా నేను కోల్పోయినానయ్యా. ప్రార్థనా జీవితాన్ని కోల్పోయినానయ్యా. ఆత్మీయ స్థితిని కోల్పోయినానయ్యా. వాక్యము ధ్యానించేది కోల్పోయినానయ్యా. సంఘానికి క్రమముగా రావడం కోల్పోయినానయ్యా. స్థిరము లేదయ్యా నా మనసు. ఒక స్థిరమైన మనసును నాకు పుట్టించయ్యా. ఈ స్థిరము లేని మనసులో ఈ లోతు బావి వంటి, ఈ లోతైన బావి వంటి ఈ మనసులో భయంకరమైన ఆలోచనలు పుడుతూ ఉన్నాయి. ఆ లోతైన బావిలో నీటి ఊటలు ఎలాగైతే పుడుతూ ఉన్నాయో, అలాగే నా హృదయం అనే ఆలోచనలో భయంకరమైన ఆలోచనలు పుడుతూ ఉన్నాయి. స్థిరము లేని పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నాం. స్థిరమైన మనస్సును నాకు అనుగ్రహించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, మనకు స్థిరమైన మనస్సు ఉందా? దేవుని మాట మీద ఆధారపడి దేవుని మాట అనుసారంగా నడుచుకోవాలని, సేవకుని మాట మీద ఆధారపడి సేవకుని మాట అనుసారంగా నడుచుకోవాలని స్థిరమైన భక్తి మనము చేస్తూ ఉన్నామా? స్థిరమైన మనస్సును ఒక నిబ్బరమైన ఒక స్థితిగతుల మధ్యలో మనం నిలబెట్టుకుంటున్నామా? మనసులో ఎన్నో ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఇదిగో మీ కుటుంబంలో ఈ సమస్య ఉంది కదా, మీ కుటుంబంలో ఈ బాధలు ఉన్నాయి కదా, నీ శరీరంలో ఈ సమస్యలు ఉన్నాయి కదా, నీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఉంది కదా, నీ కుటుంబం బాగాలేదు కదా, అయితే నీ ఉంటున్న ఇంటిలోనే ఏమో సమస్య ఉందేమో అని ఆలోచనలు పుడుతుంటాయి. పక్కనోళ్ళు వచ్చి చెవులలో ఆలోచనలు వేస్తుంటారు. ఇదిగో నీ ఇంటిలో సమస్య ఉంది, వాస్తు ఉంటుంది, నీ ఇంటిలో సమస్య ఉంది, ఆ డోర్ మార్సు, నీ ఇంటిలో సమస్య ఉంది, ఆ కిచెన్ మార్సు, నీ ఇంటిలో సమస్య ఉంది, అది మార్సు, ఇది మార్సు అని చెప్తూ ఉంటారు. ఇదిగో సరిగా లేదు, నీకేమో ఉంది అని చెప్తూ ఉంటారు. ఏముంది 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 నీ బొంద ఉంది, ఏముంది? ఈ ఆలోచనల ప్రకారంగా చెప్తే, ఈ ఆలోచనలు ఇంటికి పోయిన తర్వాత మంచిగా తినేటప్పుడు నాకేమో ఉంది వాడు చెప్పా, నాకేమో ఉంది వాడు చెప్పా. ప్రార్థన చేసుకో, అమ్మా ప్రార్థన చేసుకో, మోకరించు,
నాకేమో ఉందని చెప్తున్నారు యేసయ్యా, ఏముందో తెలియదు యేసయ్యా, అక్కడికి పోదాం అనుకుంటున్నా యేసయ్యా, నీ చిత్తం అయితే పోయేటట్టు సహాయం చేయి. మళ్ళీ దేవుని చిత్తం కావాలి అది పోయేటట్టు కూడా. ప్రయాణంలో కాపుదల యేసయ్యా, మీరు కాపాడకపోతే మేము బ్రతకలేము యేసయ్యా. మళ్ళీ ప్రయాణంలో కూడా దేవుడే కావాలి నీకు. ఆడికి పోయిన తర్వాత వాడు దాపేది దాగినప్పుడు ఏం కాకూడదు యేసయ్యా, మంచిగా కావాలయ్యా. స్థిరము లేదు ఎందుకేమ్మా, స్థిరము లేని మనసు ఎందుకమ్మా? స్థిరము లేని మనసు వల్ల నీ ప్రార్థన జీవితం కోల్పోతావు. స్థిరము లేని మనసు వల్ల నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు. స్థిరము లేని మనసు వల్ల ఇదిగో ఒక కయ్యూను దేశ దిమ్మరి అయినట్లు దేశ దిమ్మరిగా ఈ పిల్లిగుండ్ల దిమ్మరిగా మార్చబడి పిల్లిగుండ్లంతా తిరుగుతావు. దేశ దిమ్మరి కాదు, పిల్లిగుండ్ల దిమ్మరమవుతాం. పిల్లిగుండ్లంతా తిరుగుతుంటాం. స్థిరమైన మనసు పుట్టించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మనం స్థిరత్వంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఆత్మీయతలో స్థిరముగా ఉండాలి. రెండవది, మనం స్థిరత్వంగా ఉండాలంటే మనం ఏం చేయాలా? మన మనసు స్థిరముగా ఉండాలి. మనకొచ్చే ఆలోచనలు, మనకొచ్చే తలంపులు అనేకమైనవి కలుగుతాయి, అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైనవి కలుగుతాయి. మనం పోయే రూటు కూడా కరెక్ట్ కాదని దుష్టుడైన సాతానుగాడు మన చెవులో జొరబడి చెబుతూ ఉంటాడు, మనుషులలో జొరబడి చెబుతూ ఉంటాడు, నువ్వు పడిపోతావా లేదా అని తెలుసుకోవడానికి. ఆ మనుషులు చెప్పినప్పుడు ఆ మనిషి మాట పట్టుకొని సేవకుని దగ్గరికి వచ్చి ఆ మనిషి మాట పట్టుకొని 4 గోడల మధ్యలో మోకరించి ప్రార్థన చేయాలను. వాళ్ళు చెప్పినట్లు ఉరుకోకూడదు, వాడు చెప్పినట్లు పరిగెత్తకూడదు. వాడు చెప్పినట్లు ఉరికి వాడు చెప్పినట్లు పరిగెత్తితే నీ మనసులో స్థిరత్వం ఉండదు, నీ మనసులో పాపం ఉంటుంది, నీ మనసులో సాతానుగాడు వచ్చి గూడు కట్టుకొని నివాసం చేస్తాడు. ఎప్పుడైతే వాడు ఇంటిలోనికి ఆహ్వానించినామనుకో, ఇక ఉన్న దరిద్రమంతా పాయ కాదు వస్తుంది, దరిద్రమంతా వస్తుంది. వాని మాటలు వీని మాటలు వినొద్దు దయచేసి సంగమా. నా చేతులు జోడి చెప్తున్నా, ప్రైజ్లాడ్ కాదు చెప్పేది, చేతులు జోడి చెప్తున్నా. ఆ ఉద్యోగం ఎక్కువైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు స్థిరముగా ఉందురుముగాక. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, బా ఏం భక్తిరా మీది, ఎందుకు ఇంత భక్తి చేస్తున్నారు? తలలు నరికితే కూడా మేము యేసుప్రభునే నమ్ముతాం. మీ కుటుంబంలో తల నరికినారు కదా, యేసుప్రభునే నమ్ముతాం. ఆమేన్, హల్లెలూయా. మణిపూర్ ఆ ప్రాంతంలో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ పాస్టర్లను తలలు నరికి ఆ గోడ పొంటి దాన్ని ఏమంటారు, కట్టెలతో చేస్తారు, రేకులని ఏమంటారు దాన్ని, తడకలు. ఆ తడకల మీద యాలాడదీసిపోయినారు తలలను, పాస్టర్ల తలను, విశ్వాసుల తలలను యాలాడదీసిపోతే ఆఖరికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ప్రభునే స్తుతిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? మాకు మా దేవుడే కావాలి. అన్నీ కోల్పోతున్నాయి. ఇదిగో నా భర్త, నా పిల్లలు, చనిపోయిన నా పిల్లలు, నా భర్త పరలోకంలో దేవుని దగ్గర ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇది స్థిరము కాదు, ఇది బాధలు, ఇది కష్టాలు, ఇది ఇరుకులు, ఇది ఇబ్బందులు, ఇది శ్రమలు, ఇది ఆటుపోటులు. ఒక పట్టణం ఉంది, ఆ పట్టణము స్థిరత్వము కలిగింది, ఆ పట్టణము సంతోషమైనది. ఆ పట్టణము సంతోషంలో వెళ్ళి ఆ సంతోషం అనుభవించాలంటే ఇక్కడ నువ్వు బాధలు అనుభవించాల్సిందే, ఇక్కడ నువ్వు కష్టాలు అనుభవించాల్సిందే, ఇక్కడ నువ్వు శ్రమలు అనుభవించాల్సిందే, ఇక్కడ నువ్వు సమస్యలు అనుభవించాల్సిందే. మరి ఎక్కడ పోదాం? స్థిరమైన ఆ పట్టణానికి పోదామా? ఇంకోటి స్థిరమైనది ఉంది, అక్కడికి పోదామా? మీదే బాధ్యత, మీకే అప్పగించుకుంటున్నాం. ఈరోజు తీర్మానం కలిగి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. లే ఆ పేపర్